స్వామి మరి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా జాతకాలు ఏ ఫోన్ ఇట్లా రీల్ ఆన్ చేయగానే ఏఐ నుండి ఆ జాతకం చెప్తాం ఈ జాతకం చెప్తాం ఎన్నో యాప్స్ వచ్చేసాయి. చాలామంది కూడా అలాగే పుట్టుకొచ్చారు స్వామీలు గురువులు కూడా. ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అనేది అసలు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. అసలు జాతకం అనేది నిజమేనా? తప్పకుండా అమ్మ. జాతకం అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. ఓకే. జన్మతః జాతకం ఖచ్చితంగా మనకు జననమే జన్మించాము అని అంటే జాతకంతోనే ప్రారంభం చేస్తాం. ఫస్ట్ మొట్టమొదటిగా మనకు తెలిసిన అయ్యగారిని కానీ తెలిసిన గురువు గారిని కానీ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి మా అమ్మాయికి మా అబ్బాయికి ఇట్లా పాప పుట్టింది బాబు పుట్టాడు అని చెప్తాం కదా. ఖచ్చితంగా అప్పుడు జన్మ నక్షత్రము జన్మ రాశి ఏంటి, మేనమామ చూడొచ్చా చూడకూడదా, మేనత్త చూడొచ్చా చూడకూడదా, తల్లి తండ్రి చూడొచ్చా చూడకూడదా అనేది ఖచ్చితంగా తెలుసుకునేది జాతకం. ఖచ్చితంగా తెలుసుకోవాలి. జాతకం మొట్టమొదటిగా జాతకం అంటే ఏంటి అని అంటే జాతకం అంటే ప్రయాణం. మనము తల్లి గర్భంలో నుంచి వచ్చిన దగ్గర నుంచి మన కట్టె కాలేంత వరకు కూడా ప్రయాణమే చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రయాణమే, ప్రతిరోజు ప్రయాణమే కదా. ఒక్కొక్క రోజు ప్రయాణం ప్రతిరోజు ప్రయాణమే. కాబట్టి మనం ఇక్కడి నుంచరికి విజయవాడ వెళ్ళామనుకోండి, ఇటు వరంగల్ వెళ్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడి నుంచి మనం ప్రారంభం అయ్యాం అంటే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని బోర్డ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. టేక్ డైవర్షన్ అని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని, ఇక్కడ నెమ్మదిగా వెళ్ళండి, ఇక్కడ మూల మలుపు ఉంది జాగ్రత్తగా, ఇక్కడ యాక్సిడెంట్ హియర్ అని చెప్పేసి మనకు అన్నీ కనబడుతుంటాయి. అవునా, మనం అది అంతా కూడా చూసి నేను అదే వేగంలో ఉంటాను, నేను అలాగే వెళ్ళిపోతాను అని అంటే ఏం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది కదా. ప్రమాదం జరిగి ఏమవుతుంది, ప్రాణాలు కోల్పోతూ ఉంటాం, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అన్నీ మొత్తం పోయినట్టే ఇంకా కదా. కానీ జాతకం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న అంటే ఈ రోజుల్లో జ్యోతిష్కులు చాలా ఎక్కువైపోయారు. ప్రతి వాళ్ళు అంటే జ్యోతిష్యం గురించి తెలిసిన వాళ్ళు అలాగే చెప్తున్నారు, తెలియని వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి జాతకం 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 అంటే ఇలా చెప్తున్నా అలా చెప్తున్నా, ఆ రాశి ఈ రాశి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ కొంతమంది నిజానికి నిష్ణాతులు ఉన్నారు, దాంట్లో మంచి మంచి నిష్ణాతులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. జాతకాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి, జాతకం తెలుసుకోవాలి. తెలుసుకొని అంటే మనకి ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏంటి అని తెలుసుకోవటమే జాతకం. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం అని చెప్పాను కదా, ప్రయాణంలో ఏం జరుగుతుంది అని బోర్డులు వస్తాయి. మన జాతకంలో ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఏం జరుగుతుంది, మనకు మొట్టమొదటి సంవత్సరంలో ఏ శాంతి చేసుకోవాలి, 5వ సంవత్సరంలో ఏ శాంతి చేసుకోవాలి, 8వ సంవత్సరంలో ఏ శాంతి చేసుకోవాలి, 11, 12వ సంవత్సరాలు అంటారు స్వామి, పుష్కరం అంటాం కదా 12వ సంవత్సరాన్ని, మన 12వ సంవత్సరం వరకు ఏ శాంతి చేయాలి, వీరిని విద్యాభ్యాసించాలంటే అంటే విద్యను అభ్యాసించాలి, వీరికి విద్యాబుద్ధి లేదు, మరి వీరికి అక్షరాభ్యాసం చేయాలి, మా అమ్మాయికి అబ్బాయికి ఏ సంవత్సరంలో చేయాలి, ఎప్పుడు స్కూల్కి పంపించాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ పంపిస్తేనే ఈ రోజుల్లో చాలా బాగుంటుంది. తెలుసుకోవడమే మంచిది కదా, తెలుసుకోవడం మంచిదే కదా. ఇప్పుడు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు పెంచుకుంటావు, నీ అమ్మాయినైనా అబ్బాయినైనా కొన్ని సంవత్సరాలే, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మనం స్కూల్లో వేస్తే 15వ సంవత్సరం వరకు వాడికి 10వ తరగతి చదువుతాడు, 10th చదువుతాడు, తర్వాతనే కదా. మరి 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలా, ఇంకేం చదవాలా అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏమైపోతుంది, విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది, వాడు బుద్ధి సరిగ్గా పెరగదు, వాడికి జ్ఞానము రాదు, ఎలా మాట్లాడాలి, ఎవరితో, గురువులతో ఎలా మాట్లాడాలి, ఒక తల్లితో ఎలా మాట్లాడాలి, ఒక తండ్రితో ఎలా మాట్లాడాలి, ఒక పెద్దలతో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, మిత్రులతో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా మాట్లాడాలి అనేది అన్నీ ఎలా తెలుస్తున్నాయి కదా. ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే వాడికి ఏమన్నా దోషం ఉందా, ఏంటి, ఏ దోషం ఉంది. దోషాలు చాలా రకాలు. దోషం లేని అంటే ప్రపంచంలో దోషం లేని జాతకం ఎవరిది లేదమ్మా, ఎవరిది ఉండదు కూడా. దోషం ఉంటుంది ఖచ్చితంగా, ఆ దోషానికి శాంతి పరుచుకోవడం చాలా మంచిది ముఖ్యంగా. కాబట్టి జాతకాన్ని నమ్మాలి, జాతకాన్ని తెలుసుకోవాలి, ఏ సంవత్సరంలో ఏం చేసుకోవాలి, ఏ సంవత్సరంలో వివాహం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏమవుతుంది, 30 సంవత్సరాల వరకు వచ్చేంతవరకు వివాహం కావట్లేదు. ఏమవుతుంది, వివాహం అయిన తర్వాత ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే దాంపత్య యోగం లేదు, దాంపత్యం లేక సంతానం లేకపోవటం, ఇబ్బందులు నానా రకాలుగా ఇబ్బందులు. అన్యోన్యంగా ఉంటే అది ఉండదు, ఇది ఉండదు, ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జాతకం తెలుసుకోవటం వల్ల ప్రతిదీ తెలుస్తుంది, ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకుంటాం. కాబట్టి జాతకాన్ని నమ్మాలి, తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి, ఆచరణ చెయ్యాలి. ఏ భగవంతుని ఆరాధన చేయాలనేది నీ జాతకరీత్యలో ఆ జ్యోతిష్కుడు చెప్తాడు. కాబట్టి మనం అన్నీ కూడా పాటించడం వల్ల ఎవరికి బాగుంటుంది, తనకే బాగుంటుంది కదా. చెప్పటోనికి ఏం బాగుండదమ్మా, చెప్పటోనికి ఎప్పుడూ ఉంటుంది, వాడు అన్నీ చెప్తూనే ఉంటాడు, 27 నక్షత్రాల గురించి చెప్తాడు, జాతకాలు చెప్తూనే ఉంటాడు ఆ అబ్బాయి
కదా. ఎవరైతే ఈ జాతకాల్లో నిష్ణాతులు ఉంటారో వాళ్ళన్నీ చెప్తూ ఉంటారు, కానీ మీరు పాటించడం ముఖ్యం, చెప్పడం ముఖ్యం కాదు కదా. మీరు చెప్పించుకుంటారు నా దగ్గరికి వచ్చి, నేను చెప్తాను, మీరు పాటిస్తేనే కదా దాని యొక్క అర్థం ఫలితం స్వామివారి అనుగ్రహం కలగటం అన్నీ కూడా. లేదు నేను తెలుసుకున్నాను వదిలేశాను, నాకు గజకేసరి యోగం ఉంది అనగానే అయిపోదు కదా. గజకేసరి యోగం ఉందంటే నీ ఇంట్లో కూర్చుంటే గజకేసరి యోగం వచ్చి నీ మీద పడుతుందా? పడదు కదా. నువ్వు ప్రయత్నాలు చేసుకుంటూ, అంటే గాలికి దీపాన్ని పెట్టి భగవంతుడా నీవే దిక్కు అంటే గాలి భగవంతుడు కూడా, అంటే గాలి దేవుడు కూడా ఏమీ చేయలేడు అక్కడ. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుంటూ చేయలు పెట్టుకుంటూ లేదా దానికి ఏదైనా అడ్డు పెట్టుకుంటూ చేస్తే భగవంతుడు కూడా నీకు సహకరిస్తాడు, ఇబ్బంది కలగదు, దీపానికి కలగదు, నీకు కలగదు. కాబట్టి ప్రతి పూజ చేసుకోవాలి, జాతకం తెలుసుకోవాలి, జాతకంలో ఏంది పరిస్థితి అని తెలుసుకోవాలి, చేసుకోవాలి. దాని దోష పరిహారార్థం చేసుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటారు, ఏ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు అసలే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే అందరి మైండ్ జాతకాలు. ఖచ్చితంగా అమ్మ, ఉగాది అనేది పంచాంగ శ్రవణం, తిదివార నక్షత్ర యోగకరణములు అంటాం. 5 కూడా పంచాంగాలు మనకు ఉన్నాయి. ఈ పంచాంగంలోనే మనకు రాసులు, 12 రాసులు, ఏ రాశి ఏం చేస్తుంది, అంత ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం, అవమానం, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉగాది పంచాంగ శ్రవణాన్ని పఠించాలి, వినాలి, చూడాలి, తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకోవడం వల్లనే, తెలుసుకోవడం వల్లనే, ఆచరించడం వల్లనే భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అనుగ్రహం పొందుతాము. సుఖజీవనమైన ప్రయాణం చేస్తాం, జీవితంలో ప్రయాణం సుఖజీవనంగా చేస్తాం, ఏ ఇబ్బంది లేకుండా అంతా కూడా బాగా జరుగుతుంది, లేకుండా సాఫీగా సజావిగా సాగిపోతుంది. అట్లా. ఓకే అమ్మా, జై శ్రీరామ్, శుభమస్తు.